guys, welcome to our YouTube ఈ channel. వీడియోలో మేము రీసెంట్ గా ఇన్స్టాలో ఫేమస్ అయిన వైకుంఠగిరి శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళాము. మార్నింగ్ 6 o'clock అవుతుంది. మా లియోకి జర్నీలో తినడానికి ఫుడ్ ప్యాక్ చేస్తున్నాం. మేము ఎప్పుడు జర్నీ చేసినా మా లియోకి కావాల్సిన ట్రీట్, ఫుడ్, బెడ్ వైప్స్ ఇంకా వాడి టవల్ కన్ఫర్మ్ గా తీసుకువెళ్తాము. సో దట్ మా జర్నీలో లియోతో ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. లియోకి జర్నీలో యూజ్ అయ్యే ఐటమ్స్ అన్ని ప్యాక్ చేస్తాం. లియో కూడా రెడీగా ఉన్నాడు. జర్నీలో లంచ్ టైం కి తినడానికి కోకోనట్ పులావ్ ఇంకా పొటాటో కర్రీ చేస్తున్నా. ఫుడ్ కూడా రెడీ అయిపోయింది. మా లియో కూడా రెడీగా ఉన్నాడు. ఇంకా జర్నీని స్టార్ట్ చేసేద్దాం. మేము వైజాగ్ టు అనంతగిరి వెళ్తున్నాం. సో ఆల్మోస్ట్ మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి మాకు 3 to 3.5 hours టైం పడుతుంది. ఎస్కోతో రీచ్ అయిపోయాం. ఇక్కడ టీ తాగుదాం అని చెప్పి టీ స్టాల్ దగ్గర ఆగాము. నైట్ 1:30కి పడుకున్నాం. మార్నింగ్ 5:30కి అలా లేచిపోయాం. సో అందుకే ఎవరికి సరిగ్గా నిద్ర లేదు. సో టీ తాగితే కొంచెం సెట్ అవుతాం కదా అని చెప్పి టీ తాగు. మనం ఎస్కోతో దాటిన తర్వాత మనకి అరకు వ్యాలీకి వెళ్లే బోర్డింగ్స్ ఉంటాయి. అరకు ఘాటి ఎక్కే రూట్ కాకుండా టెంపుల్ కి కొంచెం ముందుకు వెళ్తే మనకు ఒక డైవర్షన్ ఉంటుంది. ఈ రోజు సాటర్డే కాబట్టి ఫుల్ రష్ గా ఉన్నారు. చెప్పాను కదా డైవర్షన్ వస్తుందని. టెంపుల్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి బోర్డింగ్స్ కనిపిస్తాయి. ఆ బోర్డింగ్ మీద వైకుంఠగిరి శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వే ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఘాట్ రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది. 2 వీలర్లో వచ్చిన వాళ్ళైతే చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రోడ్స్ అస్సలు బాగలేవు. మీరు టెంపుల్కి రీచ్ అవ్వాలంటే ఈ బ్రిడ్జ్ క్రాస్ అయ్యే వెళ్ళాలి. ఈ బ్రిడ్జ్ మీకు వెళ్ళే వేలో రాలేదు అంటే మీరు వేరే రూట్ వైపు వెళ్ళిపోతున్నట్టే. అరకు ఘాట్ రోడ్ కన్నా ఈ టెంపుల్కి వెళ్ళే ఘాట్ రోడ్ చాలా ఎక్కువ ఉంది. మనకి ఫుల్ ఘాట్ రోడ్ 18 kilometers ఉంటుంది. బోర్డింగ్ చూసారు కదా, అక్కడి నుంచి టెంపుల్కి రీచ్ అయ్యే వరకు 18 kilometers ఉంటుంది. వెళ్ళే రూట్ చాలా బాగుంటుంది. మనం టెంపుల్కి వెళ్ళే రూట్లోనే మనకు వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది. మెయిన్ థింగ్ ఎవరు వీకెండ్స్లో మాత్రం అస్సలు వెళ్ళకండి. ఘాట్ రోడ్ ఎక్కేసరికి చాలా టైం పడుతుంది. దాంట్లో ఫుల్ ట్రాఫిక్ ఉంది. చాలా మంది 2 వీలర్స్లో వచ్చిన వాళ్ళు బైక్స్ స్కిడ్ అవ్వడం అన్నీ అవుతున్నాయి. ఘాట్ రోడ్ హాఫ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఒక విలేజ్ వస్తుంది అండ్ అక్కడి నుంచి మళ్ళీ ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుంది. ఫైనలీ ఫ్యూ మినిట్స్లో మేము టెంపుల్కి అయితే రీచ్ అయిపోతున్నాం. టెంపుల్కి రీచ్ అయిపోయాం. వీకెండ్స్ కాబట్టి పార్కింగ్కి అస్సలు ప్లేస్ లేదు. టెంపుల్ ఇంకా ఫుల్లీ కన్స్ట్రక్ట్ అవ్వలేదు, అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. అంత జర్నీ చేసి టెంపుల్కి రీచ్ అయిపోయిన తర్వాత అదొక తెలియని హ్యాపీనెస్. జర్నీ చేసింది అంతా మర్చిపోతాం. మీకు మీ జర్నీ దర్శనం అంతా మంచిగా అవ్వాలంటే వీకెండ్స్లో మాత్రం అస్సలు రాకండి. చూస్తున్నారు కదా చాలా క్రౌడ్ ఉంది ఇక్కడ. వీక్ డేస్లో వస్తే మీరు కొంచెం ఇక్కడ పీస్ఫుల్గా దర్శనం చేసుకోవచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు. టెంపుల్ దగ్గర ఇంత క్రౌడ్ ఉండదు. మెయిన్ థింగ్ ట్రాఫిక్ జామ్ కూడా ఉండదు. దర్శనం అయితే అయిపోయింది. టెంపుల్ అంబియన్స్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపులే కాకుండా ఆంజనేయ స్వామిది, రాముడు సీత విగ్రహాలు కూడా ఉన్నాయి.
టెంపుల్ చాలా హైట్ లో ఉండడం వల్ల అక్కడ చాలా పీస్ఫుల్ గా ఉంది. దర్శనం అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ కుల్ఫీ తింటున్నాం. ఇక్కడ చాలా ఆవులు మేకలు ఉన్నాయి. ఈ ప్లేస్ కి రావడం వల్ల దేవుడి దర్శనమే కాకుండా మనకి ఇక్కడున్న గ్రీనరీ నేచర్ వల్ల పీస్ఫుల్ గా ఉంటుంది. క్యూట్ యానిమల్స్ ని కూడా చూడొచ్చు. హే గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మేము టెంపుల్ దర్శనంకి వచ్చాం. జస్ట్ మా దర్శనం కంప్లీట్ అయింది. ఇప్పుడు రిటర్న్ అవుతున్నాం. కానీ ఇవే చాలా డేంజరస్, కొంచెం సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని తీసుకొని రావాలి. కొంచెం అవి ఉన్నాయి. దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 2:30 అలా అవుతుంది. ఫుడ్ తిన్నాను కానీ మంచి ప్లేస్ కోసం చూస్తున్నాం. ఘాటి కిందకి వచ్చిన తర్వాత మనకి ఇలా స్టాల్స్ ఉంటాయి. అక్కడ మేము ఆమ్లా తీసుకుందామని చూస్తున్నాం. ఇలా అవుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంట్లో మంచిగా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసుకున్నాం. కానీ ట్విస్ట్ ఏంటంటే తెచ్చుకోవడం మర్చిపోయాం. కర్రీస్ తెచ్చుకున్నాం కానీ పులావ్ తేయడం మర్చిపోయాం. రైస్ లేకుండా ఇంకా ఉట్టిగా కర్రీస్ ఏం తింటామని చెప్పి మీల్స్ తీసుకోవడానికి రాజుల భోజనం హోటల్కి వచ్చాము. అక్కడ మీల్స్ తీసుకొని మంచి ప్లేస్ చూసి ఫుడ్ తినేసాం. మేము చాలా జర్నీలు చేసాం కానీ ఎప్పుడు ఏ థింగ్ మర్చిపోలేదు. కానీ ఫస్ట్ టైం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మరీ మర్చిపోయాం. టైం 3:30 అయిపోతుంది. అందరం ఫుల్ ఆకలి మీద ఉన్నాం. సో అందరం ఫుడ్ తినేసి స్టార్ట్ అయిపోయాం. రిటర్న్ వెళ్ళే వేళనే మనకి నర్సరీ వస్తుంది. ఈ నర్సరీ కోసం మీకు ఆల్రెడీ ఒక షార్ట్ పెట్టాను. లాస్ట్ టైం ఎస్కోటా వచ్చినప్పుడు ఈ నర్సరీకి వచ్చాము. మా ప్లేస్లో ఉన్న నర్సరీలో కాస్ట్ కన్నా ఇక్కడ కంపారిటివ్లీ చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు. సో అందుకే మళ్ళీ మేము ఇటు సైడ్ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి ప్లాంట్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ ప్లాంట్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. సింహాచలం వచ్చినప్పుడు ఈ ఆంటీ షాప్లో జాక్ ఫ్రూట్ తీసుకున్నాం. ఆ షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను. ఇంటికి రిటర్న్ అయిపోయాం. అండ్ ఇదిగోండి మర్చిపోయిన కోకోనట్ పులావ్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. మీకు మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.